హాయ్ బ్రో, సలార్ మూవీ ఎలా ఉంది? జోపేట అనేది సలార్ మాత్రం సూపర్ ఉంది భయ్య. అస్సలు పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ హాఫ్ 30 minutes మనోడు ఎంట్రీ ఇస్తాడు 25 minutes కు. అప్పటి నుంచి ఒక పిక్స్ లోకి వెళ్ళిపోతుంది భయ్య. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సలార్ సినిమాకు సోలార్ బల్బులు వెళ్ళిపోతున్నాయి భయ్య. ఎవడైనా నెగిటివ్ టాక్ చెప్పిండు అనుకో, సోలార్ బల్బులు వెళ్ళిపోతాయి పక్కా చెప్తున్నా. ఎందుకంటే మొన్న కూడా నెగిటివ్ టాక్ చెప్పారు కాబట్టి నెగిటివ్ టాక్ చూసిన వాళ్ళు కూడా సినిమాకు మాత్రం ఎంకరేజింగ్ చేయకండి. ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్య. వెళ్ళండి చూడండి పక్కా. కొంతమంది యావరేజ్ ఉంది, అంత ఎలివేషన్ చూసిన ఫుల్ ఎంజాయ్. ఒక్క నిమిషం కూడా సీట్ లో కూర్చో భయ్య. 20 minutes నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అసలు పిక్స్ లోకి వెళ్ళిపోతుంది ప్రతి సెకండ్. అసలు ఏమైతుంది ఆ సస్పెన్సెస్. అసలు ట్రక్ మీద నుంచి సిగరెట్ తాగుతాడు చూడు, అసలు అబ్బా పిచ్చి లేసిపోతుంది భయ్య. ఆడు మనోడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తా ఉంటాడు. సినిమా మొత్తం దాని మీదే ఉంటుంది మనోడు. వేరే లెవెల్, మొత్తం స్టైలిష్ గా ఇచ్చారు మనోడికి. కేజీఎఫ్ ఏమన్నా అట్మాస్ఫియర్ కనపడుద్దా? అంటే కేజీఎఫ్ సీక్వెల్ గా అనిపిస్తుంది మనకు, KGF 3 అనిపిస్తుంది. కానీ అట్లా స్టోరీ విధంగా మాత్రం వేరే. ఖచ్చితంగా స్టోరీ మొత్తం వేరే ఉంటుంది. అమ్మ స్టేట్మెంట్ ఉంటుంది, ప్లస్ ఫ్రెండ్షిప్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉంది కదా, సస్పెన్స్ ఏమన్నా పెట్టాడా? పార్ట్ 2 మనోడు జగపతి బాబు పార్ట్ 2 లో ఉంటది క్యారెక్టర్ మొత్తం. పార్ట్ 1 లో కొంచెం అక్కడక్కడ రివీల్ చేశారు అంతే, ఫాదర్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ కి. కాబట్టి మొత్తం సినిమా మాత్రం ఓవరాల్ గా మాత్రం ఫుల్ బాసులకి బాసు. ప్రభాస్ బాహుబలి కలెక్షన్ క్రాచ్ చేస్తుందా? ఖచ్చితంగా బాహుబలి, 666, KGF దాన్ని ఖచ్చితంగా 10 రోజులలో కొట్టేస్తుంది భయ్య. కొంతమంది కనీసం రాధేశ్యామ్ కలెక్షన్ కూడా క్రాచ్ చేయలేదంటారు. ఆల్రెడీ ఈ రోజే 180-200 కోట్లు క్రాస్ అయింది ఈ రోజు, ఓన్లీ 1 డే, ఫస్ట్ డేనే. అలాంటిది 10 రోజులు కొడితే ఎంత వస్తుంది బ్రో? 10 రోజులకి 1500 కోట్లు ఈజీగా వస్తుంది.